ఈ అమ్మాయి పెళ్లి డ్రెస్ ట్రయల్ వేసుకుంటున్న టైంలో తన ఫియాన్సీ నుంచి ఫోన్ వస్తుంది. తన ఫస్ట్లోకి బాగోలేదని, అందుకే పెళ్లి పోస్ట్పోన్ చేద్దామని వాడు చెప్తాడు. అది వినగానే తనకి మండిపోయి వెంటనే తన క్రౌన్ని వెయిల్ని తీసి పక్కన పడేస్తుంది. అడిగేద్దామని స్ట్రెయిట్గా వాడి ఆఫీస్కి వెళ్తుంది. తీరా అక్కడ చూస్తే వాడు తన ఫస్ట్ లవ్ని కిస్ చేస్తూ కనిపిస్తాడు. తను గట్టిగా డోర్ని తన్ని లోపలికి వెళ్తుంది. వాడు తనని చూడగానే నీకు అసలు పద్ధతి లేదా, డోర్ కొట్టకుండా ఎలా వస్తావని రివర్స్లో అరుస్తాడు. తను డైరెక్ట్గా నాకు ఈ ఎంగేజ్మెంట్ వద్దు, బ్రేకప్ అని చెప్పేస్తుంది. కానీ వాడు మాత్రం మన కంపెనీల మధ్య పార్ట్నర్షిప్ ఉంది, మా పేరెంట్స్ అస్సలు ఒప్పుకోరు అని అంటాడు. అంతేకాకుండా ఒక ఫారిన్ యూనివర్సిటీ అడ్మిషన్ లెటర్ తీసి చూపిస్తూ నువ్వు అబ్రాడ్ వెళ్ళి చదువుకొని వచ్చాక నిన్ను పెళ్లి చేసుకుంటాను అని బిల్డప్ ఇస్తాడు. తను ఆ లెటర్ని ముక్కలు ముక్కలుగా చింపేసి మొహం మీద కొడుతుంది. పక్కనే ఉన్న గ్లాస్ నీళ్లు తీసి వాడి ఫేస్ మీద కొట్టి నిన్ను అస్సలు పెళ్లి చేసుకోను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి తన బెస్ట్ ఫ్రెండ్తో చెప్పి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయినట్టుగా న్యూస్ బయటికి పంపిస్తుంది. అది చూసి వాడు షాక్ అవుతాడు. వాడి అమ్మకి విషయం తెలిసి వెంటనే వచ్చి వాడిని కొట్టి తిట్టి ఆ అమ్మాయికి మెసేజ్ చేసి సారీ చెప్పమని చెప్తుంది. కానీ అప్పటికే ఆ అమ్మాయి వాడిని బ్లాక్ చేసేస్తుంది. ఆ టైంలో తను తన ఫ్రెండ్తో షాపింగ్కి వెళ్ళి ఉంటుంది. బిల్లు కట్టే టైంకి తన బ్యాంక్ కార్డు బ్లాక్ అయినట్టుగా తెలుస్తుంది. సరిగ్గా అప్పుడే ఆ ఫస్ట్ లవ్ అక్కడికి వచ్చి డబ్బులు కట్టడానికి నీ దగ్గర చిల్లి గవ్వ కూడా లేదా అని వెటకారంగా మాట్లాడుతుంది. వెంటనే ఆ అమ్మాయి కోట్లలో విలువ చేసే ఒక బ్లాక్ కార్డ్ని తీసి ఇస్తుంది. అందరూ షాక్ అవుతారు. కానీ ఆ ఫస్ట్ లవ్ అమ్మాయి మాత్రం ఇది ఎక్కడో కొట్టేసిన కార్డు అని వాగుతుంది. అప్పుడే ఒకడు ఎంట్రీ ఇస్తాడు. ఈమె రేంజ్కి ఇలాంటి చెత్త కార్డులు దొంగతనం చేయాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. తను షాక్ అయ్యి నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావని అడిగితే తను 3 ఏళ్ల నుంచి తన కోసమే వెతుకుతున్నానని చెప్తాడు. వాడు ఎవరో కాదు, తన సొంత అన్నయ్య. తనని చిన్నప్పుడే ఆ ఫ్యామిలీ దత్తత తీసుకుంటుంది. 3 ఏళ్ల క్రితం వాళ్ళ డాడీ చనిపోయాక కంపెనీ లాస్లోకి వెళ్ళిపోతుంది. ఆ అన్నయ్యను లైక్ చేసే ఒక రిచ్ లేడీ వాళ్ళ అమ్మను అడ్డం పెట్టుకుని ఆ అమ్మాయిని బెదిరించి పంపించేస్తుంది. తన అమ్మ కోసం తను ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతుంది. కానీ అన్నయ్య మాత్రం తన కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నాడని తనకి అప్పుడే అర్థమవుతుంది. వీళ్ళిద్దరూ క్లోజ్గా ఉండడం చూసిన ఆ ఫస్ట్ లవ్ అమ్మాయి వెంటనే వెళ్ళి ఆ ఫియాన్సీ గాడికి చెప్తుంది. వాడు వెంటనే తన ఫస్ట్ లవ్ని వదిలేసి ఆ అమ్మాయి ఇంటికి పరిగెడతాడు. అక్కడ అమ్మాయి తన అన్నయ్యకి హెయిర్ డ్రైయర్ పెడుతూ ఉంటుంది. అలా ఏదో ఆలోచనలో ఉండి అన్నయ్య మాడు కొంచెం కాల్చేస్తుంది. వెంటనే కంగారు పడి వైర్ లాగుతూ ఉండగా కాలు జారి ఆ అన్నయ్య మీదే పడిపోతుంది. బయట నుంచి డోర్ కొడుతున్నవాడు తను తీయకపోవడంతో బ్యాట్తో లాక్ని పగలగొట్టి లోపలికి వస్తాడు. వాళ్ళిద్దరూ అలా ఉండడం చూసి నువ్వు నన్ను ఎప్పటి నుంచో మోసం చేస్తున్నావు అన్నమాట అని వాగుతాడు. ఆ అమ్మాయి మాత్రం మనకి రిలేషన్ కట్ అయిపోయింది, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని వార్నింగ్ ఇస్తుంది. వాడు తనని ఇష్టం వచ్చినట్టు తిట్టడం స్టార్ట్ చేస్తాడు. అది చూసిన అన్నయ్య తన చెల్లెల కోసం ముందుకొస్తాడు. అప్పుడు కానీ ఆ ఫియాన్సీ గాడికి మైండ్ బ్లాక్ అవ్వలేదు. వచ్చింది తన అన్నయ్య అని తెలిసి వాడి పర్సనాలిటీ చూసి భయపడి వాడు పారిపోతాడు.